బెస్ట్ యాక్టర్ అయినా మన ఇండియన్ సినిమాలో. మరి ఆయన ఎందుకో మన పెద్ద డైరెక్టర్లు ఫోకస్ చేయకుండా ఆయన అవకాశాలు ఇవ్వడం తప్ప కొత్త డైరెక్టర్లకి, పెద్ద డైరెక్టర్లు ఎందుకు రారో నాకైతే అర్థం కాదు. అసలు ఆయన్ని వాడుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు లీగ్లో ఆయన కూడా ఉంటారు ఖచ్చితంగా. సో మరి ఆయన వాడుకోరు మన డైరెక్టర్లు, అది ఒక దౌర్భాగ్యం. ఆయన వాటికి మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన ప్రయోగాలు చేసినా కానీ ఇది మటుకి చాలా కమర్షియల్ సినిమా అనమాట. చక్కగా 2 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి. ఎటువంటి వల్గారిటీ లేదు, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఒక తల్లి మాస్ అంటే అదే ఫైట్లే మాస్ అంటే, చిన్నపిల్లలకి అయ్యే కదా కావాలి. ఇప్పుడు చిన్న కుర్రోడు హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాడు, అతనిలా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఆ తల్లి కోసం హీరో పడే తపన అంటే ఆ చిన్నపిల్లలకి అర్థం కావాలి ఈ వయసులో. అట్లా ఒక మంచి సినిమా ఫ్యామిలీస్తో చూడొచ్చు, కళ్యాణ్ రామ్ గారి కోసం చూడొచ్చు, సినిమా డైరెక్టర్ గారి కోసం చూడొచ్చు. ఆయన చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలో జనాలను కూర్చోబెట్టడం చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అలాంటిది డైరెక్టర్ ప్రదీప్ చిలుపూరి గారు చాలా బాగా రాసుకుని చాలా బాగా తీశారు సినిమాని. అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా కళ్యాణ్ రామ్ గారు ఇలాంటి సినిమాలు కాకుండా కొంచెం పెద్ద డైరెక్టర్లు చూసి ఆయన మంచి సినిమాలు తీస్తే ఇంకా ఆయనకున్న అంటే బాక్స్ ఆఫీస్కి దూరం అయిపోతున్నారు ఆయన. సో ఆయన ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్లోనే ఉండిపోతున్నారు. కానీ ఒక గోపిచంద్ మల్లేన్ లాంటి డైరెక్టర్లు, బోయపాటి లాంటి డైరెక్టర్లు చాలా ఎమోషనల్గా ఉంది. అంటే నీకు ఎక్కడ ల్యాగ్ లేదు, రేజీగా వెళ్ళిపోద్ది. సో నచ్చిన వాళ్ళు బాగాలేదని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తానే ఉంటారు. సో ఏంటంటే చాలా రేజీగా ఉంది. నాకు ఏంటంటే చెప్తున్నా కదా, సినిమా బాగాలేకపోతే తలదించేసుకుని ఫోన్లు చూసుకున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా చక్కగా ఫైట్లు, ఈ సీన్ అనవసరం అంటానికి ఏ సీన్ లేదు, చాలా క్రిస్పీగా కట్ చేశారు సినిమాని. చాలా అనుకున్న విధంగా తీశారు డైరెక్టర్ గారు అయితే. చాలా బాగుంది సినిమా. విజయశాంతి గారు చాలా అంటే ఆవిడ యాక్టింగ్ మనం ఎప్పుడో చూసేసాం. ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడకి. ఆవిడ ఒప్పుకొని అన్ని సినిమాలు చేస్తే కనుక మళ్ళీ చూడటానికి స్క్రీన్ పైన ఆవిడ చాలా బాగుంటారు. ఆవిడ మళ్ళీ ఈ సినిమాలో యాక్షన్ చేయించారు ఆవిడతో. అంతా కూడా డైరింగ్ అండ్ డాషింగ్ ఆమెలో ఏమాత్రం తగ్గలేదు. సో ఆయన కూడా వాడుకునే వాళ్ళు వాడుకోవాలి అంతే. యాక్టర్స్ని వాడుకుంటేనే వాళ్ళు. సో ఖచ్చితంగా నేనన్న కళ్యాణ్ రామ్ గారికి చాలా మంచి సినిమా పడింది. అది చూస్తారా చూడరా అనేది మన టీఎఫ్ఐ బానిసలు అని చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి సినిమాని. చాలా ప్రాపర్గా ఉంది కమర్షియల్గా, మదర్ సెంటిమెంట్ బాగా. అసలు ఏం రాని సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి ఆ ఏరియా మొత్తం అతను అండర్లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కాదు భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామెన్ గానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పటికి అలా ఉంది. ఆ ఫైట్స్ పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మామూలు లేదు. తన కొడుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేయాలనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి స్టోరీ మళ్ళీ అతను రౌడీ అవ్వడం. అసలు ఏరియాలో అసలు నిజంగా సినిమా సెంటిమెంట్ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే తల్లి కొడుకుల మధ్యలో సెంటిమెంట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సీన్ రివ్యూ చేయకూడదు కానీ ఆ సినిమా థియేటర్లో చూడండి, మామూలుగా కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. లుక్ రావాలి మీకు, లుక్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకే రైట్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సినిమా చాలా రోజుల తర్వాత మనం ఒక థియేటర్లో ఒక తల్లి సినిమా చూడక చాలా రోజులే. అలాంటి తల్లి సినిమానే ఈ సినిమా వచ్చింది. అర్జున్ సన్ ఆఫ్ సినిమా వచ్చింది. ఒక చాలా బాగుంది. ఇంతవరకు మనం కళ్యాణ్ రామ్ గారి ఇప్పటివరకు మనం కెరియర్లో చూడలేము. ఒక సెంటిమెంట్ సినిమా తల్లిది. అంతకుముందు చెల్లె క్యారెక్టర్ వచ్చింది, ఒక సెంటిమెంట్ అప్పట్లో పాతది, అదొకటి కూడా బ్లాక్ బస్టర్. ఇది ఒక తల్లి సెంటిమెంట్తో వచ్చింది, మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్. అంటే ఒక మన పటాసు మనం ఎంత ఎంజాయ్ చేస్తాము, ఒక బింబిసార్ ఎంత ఎంజాయ్ చేస్తాము, ఒక అతనొకళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తాము, దానికి మించి అన్ని కలిపితే ఎంత ఉంటుందో దానికి మించి ఎక్కువ సినిమా. అంటే అమ్మకి మించిన దైవం, అంటే తల్లికి మించి తల్లికి ఎంత చేసి త్యాగం చేసినా కూడా కొడుకు తక్కువనే అన్నట్టు నిరూపించిండు కళ్యాణ్ రామ్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే నిజంగా సార్ మీరు ఎక్కడ ఉన్నారో సార్ నేను కూడా చెప్తున్నా సార్, నిజంగా అందరికీ గుండెలు పిండేసారు సార్, హార్ట్ టచింగ్ చేసేసారు. తల్లిల మీద ప్రేమ అనేది చూపించారు సార్. అంత బాగా తీసిన సినిమా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా సార్. నిజంగా చెప్తున్నా కళ్యాణ్ అన్న ఇలాంటి సినిమా తీసిన మంచిగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను చెప్పాను, సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ఇలా కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసి మళ్ళీ నాకు ఒక సింహాద్రి గుర్తొచ్చింది విలన్ క్యారెక్టర్ చేసే దానిలో. అలాంటి విలన్ క్యారెక్టర్ ఇందులో కూడా అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్లో అంత బాగా చేసిండు. విలన్ చాలా బాగుంది. సినిమాది ఒక బ్లాక్ కోసం చెప్పొచ్చు, ఇక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా కళ్యాణ్ అన్న నీ గుణం ఎంత మంచిగా ఉందో, నీ ఆట ఎంత మంచిగా ఉందో, సినిమా కూడా ఇలా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా మీ సినిమాలు ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, మంచి గుర్తు కోరుకుంటున్నా కళ్యాణ్ అన్న. మీరు ఒక నెక్స్ట్ రాబోయే ఒక రాజమౌళి చేతిలో, రాజమౌళి కెరియర్లో పడాలని నేను చూడాలన్న కోరిక ఒకటే ఉంది. రాజమౌళి చేతిలో పడాలి. మీరు పెద్ద ఫ్యాన్ మూవీ తీయాలని కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్ సూపర్.